Is breaking news. Drugs control, excise and enforcement అధికారులు రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పారిశ్రామిక వాడలోని వనమాలి మెడ్కేమ్ ల్యాబ్స్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కొకైన్ తయారీకి ఉపయోగించే కెమికల్స్ సీజ్ చేశారు. వీటి విలువ 2,30,00,000 రూపాయలు ఉంటుందని సమాచారం. ఇవి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కంట్రోల్, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పారిశ్రామిక వాడలోని వనమాలి మెడ్కేమ్ ల్యాబ్స్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కొకైన్ తయారీకి ఉపయోగించే కెమికల్ సీజ్ చేశారు. వీటి విలువ 2,30,00,000 ఉంటుందని సమాచారం. ఇవి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. బల్క్ డ్రగ్ కంపెనీలో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి పక్క సమాచారం మేరకు దాడులు చేసి నిషేధిత డ్రగ్స్ సంబంధించినటువంటి స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న దాదాపుగా 3 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా రంగారెడ్డి సంగారెడ్డి ఈ 2 జిల్లాల్లో పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వనమాలి మరో కంపెనీపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కొకైన్ లో వినియోగించే కెమికల్స్ సంబంధించిన వాటిని సీజ్ చేశారు. అక్రమంగా వీటిని విదేశాలకు తరలిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. దాదాపుగా 2,30,00,000 విలువ చేసే మెటీరియల్ అయితే సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా అది తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా విదేశాలకు అక్రమంగా వీటిని సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఆ మేరకే తనిఖీలు చేశామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే చెప్తున్నారు. డ్రగ్ కంట్రోల్ తో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. మొత్తం మీద అయితే వరుసగా ఈ దాడులతో ఇటు బల్క్ డ్రగ్ కంపెనీలలో గత కొంతకాలంగా అక్రమంగా తయారు చేసి విదేశాలకు డ్రగ్స్ వ్యవహారం ఎంత కాలంగా ఇటు ఏదైతే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు, అదే కాకుండా విదేశాలకు కాకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ చలామణి భారీగా కనిపిస్తుంది. ఇప్పుడు విదేశాలకు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారా? ఇదంతా ఎంత కాలం నుంచి సాగుతుంది అసలు? విదేశాలకు తరలిస్తున్నట్టుగా అయితే ప్రధానంగా పోలీసులు గుర్తించారు. నిన్న తనిఖీల్లో హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వాటిని విక్రయించారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఈ రోజు జరిపినటువంటి దాడులకు సంబంధించి మాత్రం పక్కాగా వాళ్ళు యూరోప్ కంట్రీస్ కి తరలిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకున్నటువంటి సమాచారం మేరకే ఈ 2 కంపెనీల్లో విస్తృతంగా సోదాలు చేసి దానికి కావాల్సినటువంటి ముడి సరుకు కావచ్చు ఆ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశారు. వనమాలిలో దాదాపుగా 1,00,00,000 విలువ చేసి సీజ్ చేస్తే సంగారెడ్డి జిల్లా బొల్లారం ఇండస్ట్రీలో దాదాపు 2 కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ మెటీరియల్ ని సీజ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? రంగారెడ్డి సంగారెడ్డిలోనే కాకుండా ఇంకా ఇతర ప్లేసెస్ లో కూడా ఇలాంటి డ్రగ్స్ తయారీ చేస్తున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు ఏమైనా చెప్పారా? డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ తనిఖీలు మిగతా చోట్ల కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. వాళ్ళకి ఎక్కడైతే పక్కా సమాచారం వచ్చిందో ఇల్లీగల్ గా డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సరఫరా చేస్తున్నారన్న సమాచారం వచ్చిందో అక్కడ మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుస దాడులతో ఈ బల్క్ డ్రగ్ కంపెనీల యజమానులు కూడా కొంత బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి. కొన్ని మెటీరియల్లో వాళ్ళు వీటిని వాడుతుంటారు, కానీ అక్రమంగా కొంతమంది వీటిని తయారు చేసి విదేశాలకు పంపించడం అనేది ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా దాడులు కొనసాగే అవకాశాలు అయితే. రైట్ సునీల్, థ్యాంక్ యూ.